అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 7 ఘనములు ఘనమూలాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ 7.2లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 64 ఉంది. దీని యొక్క ఘనమూలం కావాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈక్వల్ టు కనుక్కోవాలంటే ప్రధాన కారణాంక పద్ధతిని అన్నారు కాబట్టి మనం 64కి కారణాంక పద్ధతిని కడతాం. 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 3 జర్ 2 2 జర్, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 1 జర్ 6 2 జర్, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 8 2 జర్ 16, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 4 జర్, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 2 జర్. సో మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2. అంటే 64 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. Therefore, cube root of 64 ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ ఈ క్యూబ్ రూట్ ఈ క్యూబ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ఇంటూ 2 హోల్ క్యూబ్ కదా, అంటే 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈక్వల్ టు 4. సో మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ వేసుకోవచ్చు, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఆఫ్ వేసుకోవచ్చు, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ 512 ఉంది. దీన్ని ప్రధాన కారణాంకాల పద్ధతిలో ఘనమూలం కనుక్కోవాలి. 2తో క్యాన్సిల్ అవుతుంది, ఎందుకని 1's ప్లేస్లో 2 ఉంది, అంటే 2 2 జర్ 4, 5 2 జర్ 10, 6 2 జర్ 12, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 1 జర్ 2, 2 2 జర్ 4, 8 2 జర్ 16, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 1 జర్ 6 2 జర్ 12, 4 2 జర్ 8, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్, మళ్ళీ ఇందులో 3తో క్యాన్సిల్ అవుతుంది 16 టైమ్స్, మళ్ళీ ఇది ఇందులో 8 టైమ్స్, మళ్ళీ ఇది ఇందులో 2 టైమ్స్ అంటే 4 టైమ్స్, ఈ 2 మళ్ళీ ఇందులో 2 టైమ్స్. సో మనకి ఎన్ని టైమ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9, అంటే 512 ఈక్వల్ టు 2 ఇంటూ 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 2, 1 2 3. సో 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 2 2 జర్ 4, 4 2 జర్ 8. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే 10,648 ఉంది. సో దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇవి పెద్ద సంఖ్యలు, అంటే డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క స్థానం విలువ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కారణాంక పద్ధతిలో కట్టాల్సిన అవసరం లేకుండా మనం దీన్ని ఆల్రెడీ ఘనమూలాలు ఏ విధంగా కనుక్కోవాలో దానికి రూల్ ప్రకారం చేసాం కాబట్టి ఆ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము కారణాంక పద్ధతిని కట్టుకుంటామన్నా ప్రాబ్లం ఏం లేదు, అలా అయినా వస్తుంది, ఈ సెకండ్ మెథడ్ యూజ్ చేసినా సరిపోతుంది. 10,648 ఉంది. సో దీన్ని మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసే పద్ధతిని చేస్తే ఈజీ అవుతుంది. అంటే రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్కి మనము ఒక సమూహం కింద తీసుకుంటాం. సో 648 ఉంది. 648 అంటే ఇది ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే ఇది సెకండ్ గ్రూప్ అవుతుంది. ఫస్ట్ గ్రూప్లో ఏముంది? 648 ఉంది. 648లో మనకి 1's ప్లేస్లో ఏముంది? 8 ఉంది. 8 ఉందంటే మనకి క్యూబ్ వాల్యూలో వచ్చేది ఏముంది? 2 వస్తుంది, అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 8 కదా, 1's ప్లేస్లో వచ్చేది ఏంటి? 8. అంటే మనకి ఇక్కడ ఘనం అనేది 8 ఉందంటే దీని ఘనమూలం ఎంత అవుతుంది? 2 అవుతుంది. అదేవిధంగా సెకండ్ తీసుకుంటే 10 ఉంది. ఈ 10 అనేది మనకి 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27. ఈ రెండింటికి మధ్యలో ఉంది, అంటే 10 అనేది దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి ముందు నెంబర్ ఏముంది? 2 ఉంది, అంటే 2 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ 22 అనేది ఆన్సర్ అవుతుంది.
క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 ఈక్వల్ టు 22. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే 27,000 ఉంది. సో దీన్ని కూడా మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటే చేయొచ్చు, ఈజీ అవుతుంది. ఇది 3, ఇక్కడ 2. సో ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి కంపల్సరీ కూడా మనకి 0 వస్తుంది వన్స్ ప్లేస్లో. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ గ్రూప్ అనుకుంటే ఫస్ట్ గ్రూప్లో వన్స్ ప్లేస్లో వచ్చేది ఏముంది 0. సెకండ్ గ్రూప్లో 0. సెకండ్ గ్రూప్లో 27 ఉంది. 27 అంటే మనకి 3 క్యూబ్. సో మనకి 27,000 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 ఈక్వల్ టు ఇక్కడ 3 వేసుకుంటాం, ఇక్కడ 0, 30. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 30 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 30 ఇంటూ 30 ఇంటూ 30 చేస్తే మనకి 3 3 జర్ 9, 9 3 జర్ 27 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, పక్కన 3 జీరోస్ వేసుకుంటాం. ఈ విధంగా. లేదు అంటే 30 30 900, 900 ఇంటూ 30 అంటే 27,000. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసుకుంటే 15,625 ఉంది. 15,625 అంటే ఇది ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ 3 డిజిట్స్ అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే ఒక గ్రూప్ అవుతుంది, ఇది సెకండ్ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే 625 ఉంది. 625లో మనకి వన్స్ ప్లేస్లో ఏముంది 5 ఉంది. అంటే అది మనకి క్యూబ్ చేసినప్పుడు కూడా వన్స్ ప్లేస్లో వచ్చేది ఏంటి 5. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ తీసుకుంటే 15 ఉంది. 15 అంటే మనకి 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27. ఈ రెండింటికి మధ్యలో 15 ఉంటుంది. సో అప్పుడు ఏం తీసుకుంటాం, మనం 2ని తీసుకుంటాం. అంటే సెకండ్ గ్రూప్లో 2 వచ్చింది, ఫస్ట్ గ్రూప్లో ఎంత వచ్చింది 5. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 ఈక్వల్ టు ఎంత మనకి 25. ఇది ఆన్సర్. 25 క్యూబ్ ఈక్వల్ టు 15,625. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూసుకుంటే 13,824 ఉంది. సో దీన్ని కూడా 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే 824. 824లో మనకి వన్స్ ప్లేస్లో ఏముంది 4 ఉంది. 4 ఉంది అంటే మనకి దాని యొక్క క్యూబ్ ఏమవుతుంది. సో ఇక్కడ మనకి డౌట్ ఉన్నప్పుడు 1 క్యూబ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27. వన్స్ ప్లేస్లో 7 వచ్చింది, క్యూబ్లో మనకి 3. 4 క్యూబ్ ఈక్వల్ టు 64. వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. 5 క్యూబ్ ఈక్వల్ టు 125. 6 క్యూబ్ ఈక్వల్ టు 216. 7 క్యూబ్ ఈక్వల్ టు 343. 8 క్యూబ్ ఈక్వల్ టు 512. 9 క్యూబ్ ఈక్వల్ టు 729. 10 క్యూబ్ ఈక్వల్ టు 1000. సో ఈ విధంగా మనకి క్యూబ్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చేయడానికి ఈజీ. ఇది 824 ఉంది. సో మనకి ఇక్కడ 824 అంటే ఎక్కడొస్తుంది, 9 క్యూబ్కి 10 క్యూబ్కి మధ్యలో ఉంటుంది. అంటే 9 తీసుకుంటాం. 9 క్యూబ్ కాబట్టి 9 తీసుకుంటాం. సెకండ్ గ్రూప్లో మనకి ఏముంది 13 ఉంది. సో 13 అనేది మనకి ఈ రెండింటికి మధ్యలో 2 క్యూబ్కి 3 క్యూబ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి 2ని తీసుకుంటాం. అంటే 2. దేర్ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 ఈక్వల్ టు ఎంత వస్తుంది 29. సో ఇక్కడ 9 కాదు మనకి 729కి. సో మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లో 4 ఉంది అంటే అది క్యూబ్ దేనిది అవుతుంది 4ది అవుతుంది. సో ఇక్కడ మనకి 4 9 కాదు, అప్పుడు ఏమవుతుంది 24 ఆన్సర్. దీనికి మనం క్యూబ్ వాల్యూ చూడకూడదు, సెకండ్ సమూహానికి మాత్రమే క్యూబ్ వాల్యూ చూసుకోవాలి. ఫస్ట్ సమూహంలో వన్స్ ప్లేస్లో ఉన్న దానికి క్యూబ్ చేసినప్పుడు ఏది వస్తుందో చూసుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూసుకుంటే
1,10,592 ఉంది. సో దీని యొక్క ఘనమూలం కనుక్కోవాలంటే మనం త్రీ రైట్ సైడ్ నుంచి సమూహాలు ఏర్పరచుకుంటాం. త్రీ డిజిట్స్కి సమూహం. సో ఇక్కడ 2 సమూహాలు, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్. సో అలా అయినా కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఈ 2 ఫస్ట్ది, ఇది సెకండ్ సమూహం. సో ఫస్ట్ సమూహంలో మనకి 592 ఉంది. 592 అంటే ఇక్కడ వన్స్ ప్లేస్ని మాత్రమే తీసుకోవాలి, ఈ మొత్తాన్ని తీసుకోకూడదు. సో ముందు ప్రాబ్లంలో అది కొంచెం మిస్టేక్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 ఉంది. 2 ఉంది అంటే మనకి క్యూబ్ చేసినప్పుడు ఏమొస్తుందో చూసుకుంటాం. 2 క్యూబ్ని క్యూబ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? వన్స్ ప్లేస్లో 8 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇంక మిగతాది అవసరం లేదు, దీన్ని మాత్రమే మనం బేస్ చేసుకుని చూడాలి. నెక్స్ట్ 110 ఉంది. ఈ 110 అనేది మాత్రం క్యూబ్స్లో చూసుకోవాలి. 110 అంటే మనకి దేనికి మధ్యలో ఉంటుంది? 4 క్యూబ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈక్వల్ టు 125. ఈ రెండింటికి మధ్యలో 110 ఉంటుంది. సో అప్పుడు దీన్ని మనం తీసుకుంటాం, 4 అనేది తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1,10,592 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసుకుంటే 46,656 ఉంది. సో వీటిని కూడా మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్. సో ఫస్ట్ గ్రూప్ నుంచి చూసుకుంటే మనకి 656 ఉంది. వన్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. 6 ఉందంటే మనకి క్యూబ్ చేసినాడు ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే 46 ఉంది. 46 అనేది మనకి 3 క్యూబ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈక్వల్ టు 64. ఈ రెండింటికి మధ్యలో 46 ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం మనం? దీన్ని తీసుకుంటాం, అంటే 3. దేర్ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 46,656 ఈక్వల్ టు 36. ఇది ఆన్సర్. అంటే సెకండ్ గ్రూప్లో ఉన్నదాన్ని టెన్స్ ప్లేస్లో వేసుకుంటాం, ఫస్ట్ గ్రూప్లో ఉన్న దాన్ని వన్స్ ప్లేస్లో వేసుకుంటాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూసుకుంటే 1,75,616. దీన్ని కూడా మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే 616 ఉంది. సో మనకి వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 క్యూబ్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. సెకండ్ గ్రూప్ తీసుకుంటే 175 ఉంది. ఈ 175 అనేది మనకి 5 క్యూబ్ ఈక్వల్ టు 125, 6 క్యూబ్ ఈక్వల్ టు 216. ఈ రెండింటికి మధ్యలో 175 ఉంది కాబట్టి మనం తీసుకునే నెంబర్ ఏముంటుంది? 5 తీసుకుంటాం. ఎందుకని 6 తీసుకుంటే మనకి 216 అవుతుంది. సో దీనికన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5 తీసుకుంటాం. అంటే ఇది టెన్స్ ప్లేస్లో వేస్తాం, ఇది వన్స్ ప్లేస్లో వేస్తే మనకి ఏమవుతుంది? దేర్ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 1,75,616 ఈక్వల్ టు ఎంత? 56. నెక్స్ట్ 10th బిట్ చూసుకుంటే 91,125 ఉంది. సో ఇక్కడ కూడా మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే 125 ఉంది. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనం దేనితో చేసినప్పుడు ఇక్కడ 5 వస్తుందంటే 5 క్యూబ్ చేసినప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే 911 ఉంది. 911 అనేది 91 ఉంది. సో 91 అనేది మనకి ఏ రెండింటికి మధ్యన ఉందో చూసుకుంటాం. 4 క్యూబ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈక్వల్ టు 125. సో 125 కన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి దానికన్నా ముందు నెంబర్ 4 తీసుకుంటాం. దేర్ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 91,125 ఈక్వల్ టు 45 ఆన్సర్.
థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.